ఓ పక్కన సైబర్ దాడి కూడా, అంటే సైబర్ యుద్ధం అంటుంటారు. వాళ్ళు మనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వాటికి హ్యాక్ చేసి సమాచారాన్ని రాబట్టేటటువంటి ప్రయత్నం గత 5, 6 రోజుల నుంచి వాళ్ళ సైబర్ ఆర్మీ చేస్తుంది. అంటే ఇప్పుడు సైన్యంలో ఇది కూడా వన్ ఆఫ్ ద వార్. ఇదివరకు త్రివిధ దళాలే కాకుండా ఇప్పుడు సైబర్ వారు, తర్వాతన మీడియా అంటే ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ వార్ అనేటటువంటిది కూడా ఒకటి నడుస్తున్నది. ఇప్పుడు 5 రకాల యుద్ధం అనమాట. త్రివిధ దళాలు కాకుండా ఇవి 2 చాలా పవర్‌ఫుల్. అవి బాంబులతో ఒకసారే పోతారు. ఇది మైండ్స్‌ని ప్రభావితం చేసేటటువంటి, వ్యవస్థను ప్రభావితం చేసేటటువంటి. అందులో ఈ వార్‌లో మన వాళ్ళు ఏం చేయట్లేదంటే కూల్‌గా ఉన్నారు. కొట్టిన దెబ్బకి ఇప్పుడు పాకిస్తాన్ బిత్తరపోవాల్సొచ్చింది. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి బ్యాంక్సు, వాళ్ళ సెక్యూరిటీ పాయింట్సు, వాళ్ళ పోలీస్ పాయింట్సు, వాటన్నిటిని ఆర్గనైజ్ చేసేటటువంటి ఏదైతే సీసీ క్యామ్స్, ఆ సీసీ క్యామ్స్ని ఆపరేట్ చేసే సెంటర్స్ని హ్యాక్ చేసేసారు. దాంతో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకే కాదు ప్రపంచం మొత్తానికి ఇచ్చి పడేశారు. ఎవరో మనకు సంబంధించినటువంటి అంటే పాక్ వ్యతిరేక హ్యాకర్లు అన్నారు. అది ఓ రకంగా భారత్ హ్యాకర్లు అయి ఉండొచ్చు అనమాట. అయితే ప్రభుత్వం చేసినటువంటిది కాదు, ఇది థర్డ్ పార్టీ చేసినట్టుగా ఉంది. మొన్నే మనం అనుకున్నాం మన సైబర్ హ్యాకర్స్ ఏం చేస్తున్నారు, ఎథికల్ హ్యాకర్స్ కొట్టుండాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. 4-5 రోజుల్లోనే 10 దాకా చేశారు, ఇదే వందల కొద్ది చేశారు అన్నటువంటి. ఇప్పుడు ఈ దెబ్బతో మాత్రం పాకిస్తాన్ బెత్తరపోవాల్సి వచ్చింది.